ఏలూరు జిల్లా పెదవేగిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్య యత్నానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకి యత్నించిన వారిలో తల్లి, తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏలూరు జిల్లా పెదవేగిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్య యత్నానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు యత్నించిన వారిలో తల్లి, తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, కవిత, ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలోని ఈ రోజు ఉదయం రైతు కాటు దుర్గారావు అనే రైతు ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అతనితో పాటు అతని భార్య, అతని ఇద్దరు కూతురు కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి చికిత్స జరుగుతుంది. వారిలో ముగ్గురు పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కొద్దిసేపటి క్రితం వైద్యాధికారులు అయితే చెప్పారు. కానీ ప్రస్తుతం మిగతా వారి పరిస్థితి మాత్రం అసలు నిలకడగానే ఉందని చెప్పేసి చెప్తున్నారు. పోలీసులు అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళందరూ ఉపరాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్, సీఎం ఇక్కడ ముగ్గురు పర్యటనలో బందోబస్తులో ఉన్నారు పోలీసులు అందరూ. ఈ సంఘటన తెలిసిన పోలీసులు అయితే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విచారణ అయితే చేపట్టారు. అయితే దీనికి వీళ్ళ ఆత్మహత్యానికి సంబంధించి ప్రధానంగా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యానికి పాల్పడినట్లుగా వీళ్ళకి తెలుస్తుంది. ఆ విధంగా రైతు ఎవరైతే ఆత్మహత్యానికి పాల్పడ్డాడో కాటు దుర్గారావు ఆ విధంగా చెప్తున్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే జరగాల్సి ఉంది. కవిత. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.